Hi students, good morning all of you. Today I am going to discuss about the topic pineal glands and thyroid glands, parathyroid glands and thymus gland. ఈ రోజు ఈ 4 glands గురించి డిస్కస్ చేసుకుందాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ లో లాస్ట్ క్లాస్ లో పిట్యూటరీ గ్లాండ్ సెక్రీట్ చేసేటువంటి హార్మోన్స్ వాటి యొక్క ఫంక్షన్స్ గురించి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్ లో నెక్స్ట్ గ్లాండ్ పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ ఆర్ पेनियल बॉडी एपिफाइसिस లేదా एपिफाइसिस. సో వీటి గురించి ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఈ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది కోన్ షేప్ లో ఉండి వైట్ స్ట్రక్చర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది కోన్ షేప్ లో ఉండి వైట్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఇది బ్రెయిన్ దగ్గర సెరిబ్రల్ హెమిస్పియర్స్ దగ్గర ఈ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది లొకేట్ అయి ఉంటుంది. సెరిబ్రల్ హెమిస్పియర్స్ దగ్గర ఇది లొకేట్ అయి ఉంటుంది. అయితే ఇది రిలీజ్ చేసేటువంటి హార్మోన్ ఏమంటారు అంటే మెలటోనిన్. సో ఈ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇది టాడ్పోల్ లార్వా ఆఫ్ ఫ్రాగ్ యొక్క టాడ్పోల్ లార్వాలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే స్టాక్ సహాయంతో, వృంతం సహాయంతో ఇది డయాన్సెఫాలన్ రీజియన్ దగ్గర, బ్రెయిన్ లో ఉండేటువంటి డయాన్సెఫాలన్ రీజియన్ దగ్గర ఇది ఫ్రాగ్ లో లొకేట్ అయి ఉంటుంది. ఈ ఫ్రాగ్ లో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే ప్రొటెక్టివ్ కలరేషన్ అంటే రక్షక వర్ణాన్ని కలుగు చేయడంలో ఇది ఫ్రాగ్ లో ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అయితే దీని యొక్క ఫంక్షన్ ఏంటి, హ్యూమన్ లో దీని యొక్క పీనియల్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది స్లీప్ వేక్ సైకిల్ అంటే నిద్ర మెలుకోవాలి అని ఇది రెగ్యులేట్ చేస్తుంది. అంటే నైట్ ఈ టైంకి పడుకుని ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి లేవడం అనేటువంటిది దేని యొక్క ఆధీనంలో ఉంటుంది అంటే పీనియల్ గ్లాండ్ యొక్క ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా బాడీ టెంపరేచర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది, అంటే సమతా స్థితిలో ఉండేటట్టుగా బ్యాలెన్స్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇది బయలాజికల్ క్లాక్గా వర్క్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అంటే సెక్షువల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ బర్డ్స్ లో కనుక చూసినట్లయితే మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్, అది వలస అంటే మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడం. అంటే ఎందుకు వెళ్తాయి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుడ్ అండ్ రీప్రొడక్షన్. దీనికోసం వేరే ప్లేస్లోకి వెళ్తాయి కాబట్టి దాన్ని మైగ్రేషన్ అంటాం. అయితే ఇది బర్డ్స్ లో ఈ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది మైగ్రేషన్ ను క్రమపరుస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది అని
నెక్స్ట్ వన్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ నెక్స్ట్ వన్ థైరాయిడ్ గ్లాండ్. అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎండోక్రైన్స్ గ్లాండ్స్ అన్నింటిలో కూడా లార్జెస్ట్ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ గ్లాండ్. సో ఇది అడల్ట్స్ హ్యూమన్ యొక్క అడల్ట్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ప్రౌఢ జీవిలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క వెయిట్, హ్యూమన్ యొక్క అడల్ట్స్లో దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 20 to 30 grams ఉంటుంది. 20 to 30 grams ఉంటుంది. సో ఇది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అని అబ్జర్వ్ చేసినప్పుడు ఒకసారి డయాగ్రామ్ వేసుకుందాం. ట్రాకియే, లార్ynx, సో థైరాయిడ్ గ్లాండ్ ట్రాకియేకి సో లార్ynxకి మధ్యలో ఉంటుంది. అంటే ఐదర్ సైడ్ ఆఫ్ ద ట్రాకియే జస్ట్ బిలో ద లార్ynx. ఐదర్ సైడ్ ఆఫ్ ద ట్రాకియే అంటే ట్రాకియేకి ఇరువైపులా జస్ట్ బిలో ద లార్ynxకి కింది వైపున ఇది లొకేట్ అయి ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది లొకేట్ అయి ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది చూడడానికి హెచ్ షేప్లో కానీ బటర్ఫ్లై షేప్లో, అంటే సీతాకోక రెక్కలు చాపినటువంటి బటర్ఫ్లై ఏ విధంగా అయితే ఉంటుందో ఆ షేప్లో కానీ ఇది ఉంటుంది. అయితే ఇక్కడ 2 లోబ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. థైరాయిడ్ గ్లాండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 లోబ్స్ అనేవి కనిపిస్తాయి. సో రైట్ థైరాయిడ్ గ్లాండ్, లెఫ్ట్ థైరాయిడ్ గ్లాండ్, ఈ రెండింటికి మధ్యలో ఇస్తమస్ అనేటువంటి ఒక రీజియన్ అనేటువంటి ఒక పార్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇది ఈ రెండింటి లోపల ఒక పార్ట్ కనిపిస్తుంది. ఇస్తమస్ అంటే మిడిల్ లోబ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఈ థైరాయిడ్ అనేటువంటి ఈ గ్లాండ్ 2 హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తుంది. అవి థైరాక్సిన్, కాల్సిటోనిన్. థైరాక్సిన్, కాల్సిటోనిన్ అనేటువంటి 2 హార్మోన్స్ ని ఇది సెక్రెట్ చేస్తుంది.
థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్. థైరాక్సిన్. సో థైరాయిడ్ గ్లాండ్లో లోపల థైరాయిడ్ ఫాలికల్స్ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ లోపల థైరాయిడ్ ఫాలికల్స్ ఉంటాయి. ఈ థైరాయిడ్ ఫాలికల్స్ అనేవి దేంతో ఫామ్ అవుతాయి అంటే స్ట్రోమల్ టిష్యూ. స్ట్రోమల్ టిష్యూతో ఇది ఫామ్ అవుతుంది. థైరాయిడ్ గ్రంథి లోపల థైరాయిడ్ ఫాలికల్స్ అనేటువంటి ఫాలికల్స్ ఉంటాయి. ఈ ఫాలికల్స్ స్ట్రోమల్ టిష్యూతో ఫామ్ అవుతాయి. అయితే ఈ ఈ ఈ థైరాయిడ్ ఫాలికల్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్ యొక్క క్యావిటీలో ఉంది. అవి పుటికా కణాలతో ఏర్పడుతుంది. అంటే ఇది థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఇది ఇక్కడ 2 హార్మోన్స్. ఏంటి ఆ 2 హార్మోన్స్ అంటే T3, T4 అనేటువంటి 2 హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తుంది. T3, T4. T3 అంటే ట్రై ఐడోథైరోనిన్. థైరోన్. ట్రై ఐడో థైరోనిన్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ టెట్రా ఐడోథైరోనిన్. సో ఈ 2 రకాల హార్మోన్స్ ని ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సెక్రెట్ చేయడం జరుగుతుంది. ఈ హార్మోన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఈ ట్రై ఐడోథైరోనిన్, టెట్రా ఐడోథైరోనిన్ అనేటువంటి హార్మోన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి మెటబాలిక్ యాక్టివిటీ రేట్ ని ఇది ఏం చేస్తుంది అంటే రెగ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా అంటే ఆక్సిజన్ మెటబాలిక్ యాక్టివిటీస్ లో ఆక్సిజన్ యొక్క వేగాన్ని ఇది వేగపరిచి మెటబాలిక్ యొక్క రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. అంటే ఏంటి? ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువ అవుతుందో, వేగవంతం అవుతుందో, అప్పుడు ఏటీపీ అనేటువంటిది ఎక్కువ ప్రొడక్షన్ జరిగి మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది అంటే టెంపరేచర్ అనేది ఇక్కడ పెరగడం జరుగుతుంది, ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఈ మనకి నెక్ దగ్గర పట్టుకొని ఫీవర్ వచ్చినప్పుడు నెక్ దగ్గర చూస్తారు. ఎందుకంటే ఈ లారింక్స్ దగ్గర థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లేస్లో టెంపరేచర్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కాల్సిటోనిన్. కాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్ ఇది సెక్రెట్ చేస్తుంది. కాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్లో పారాఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. పారాఫాలిక్యులర్ సెల్స్. ఇవి కాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్ ని సెక్రెట్ చేస్తాయి. సో ఈ కాల్సిటోనిన్ అనేటువంటిది పెప్టైడ్ హార్మోన్. అంటే థైరాయిడ్ గ్లాండ్ లోపల పారాఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. అవి కాల్సిటోనిన్ అనేటువంటి పెప్టైడ్ హార్మోన్ ని సెక్రెట్ చేస్తాయి. పెప్టైడ్ హార్మోన్ ని ఇవి సెక్రెట్ చేస్తాయి. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే థైరోకాల్సిటోనిన్. దీన్ని థైరోకాల్సిటోనిన్ అని కూడా పిలుస్తారు. థైరోకాల్సిటోనిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో ఆ
కాల్షియం లెవెల్స్ని ఇది ఏం చేస్తుంది అంటే బోన్స్కి జమ చేయడం జరుగుతుంది. అంటే బోన్స్ అనేవి ఈ కాల్షియం లెవెల్స్ని బోన్స్ అనేవి అబ్జార్బ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ గ్లాండ్ parathyroid glands. Parathyroid glands. సో మీరు హ్యూమన్స్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, థైరాయిడ్ గ్లాండ్లో టూ లోబ్స్ ఉన్నాయి. ఈ 2 లోబ్స్ కూడా ఒక్కొక్క లోబ్లో ఒక జత చెప్పున పెయిర్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్. ఒక జత చెప్పున పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవి స్మాల్ ఓవెల్ లోబ్స్, అంటే చూడడానికి ఓవెల్ షేప్లో ఉండేటువంటి స్మాల్ లోబ్స్ ఇవి. సో ఇవి ఏం చేస్తాయి అంటే పారాథార్మోన్ అనేటువంటి పెప్టైడ్ హార్మోన్లు సెక్రెట్ చేస్తాయి. ఈ థైరాయిడ్ యొక్క ఈ 2 లోబ్స్లోనూ స్మాల్ ఓవెల్ షేప్లో ఉండేటువంటి పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క లోబ్లో 2 చొప్పున ఉంటాయి. సో ఇవి పారాథార్మోన్ అనేటువంటి హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. ఈ పారాథార్మోన్ అనేటువంటి ఇదేంటి పెప్టైడ్ హార్మోన్. పారాథార్మోన్ అనేటువంటి పెప్టైడ్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఈ పారాథార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే బ్లడ్లో కాల్షియం ఎప్పుడైతే తగ్గుతుందో, కాల్షియం స్థాయి అనేటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో ఈ పారాథైరాయిడ్ హార్మోన్ అనేటువంటిది సెక్రెట్ అయ్యేలా చేస్తుంది. అంటే కాల్షియంను ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. సో ఇది కాల్షియం ఇంక్రీజ్ అయ్యేలా చేసి కాల్షియంలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఏమంటారు? హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్లాండ్, సో థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అయిపోయింది. అలాగే ఈ థైరాయిడ్ గ్లాండ్ వల్ల అనేటువంటిది థైరాక్సిన్ అనేటువంటి అసమతుల్యత కారణంగా గాయిటర్ అనేటువంటి డిజార్డర్ వస్తుంది. పారాథైరాయిడ్ కాదు, థైరాయిడ్ అనేటువంటి గ్లాండ్ ఉంది కదా, ఈ గ్లాండ్ అసమతుల్యత ద్వారా ఇది ఏమవుతుంది అంటే గాయిటర్ అనేటువంటి డిజార్డర్ అనేది వస్తుంది. అదేవిధంగా థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ పిల్లల్లో తక్కువగా సెక్రెట్ అవ్వడం వల్ల క్రిటినిజం అనేటువంటి డిజార్డర్ అనేది వస్తుంది. ఈ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే హైపర్ థైరాయిడిజం అని కూడా అంటారు. అంటే పిల్లల్లో తక్కువగా రిలీజ్ అయితే క్రిటినిజం అనేటువంటి డిజార్డర్ వస్తుంది. అదేవిధంగా ఈ హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే హైపర్ థైరాయిడిజం అంటారు. సో నెక్స్ట్ గ్లాండ్ థైమస్. నెక్స్ట్ గ్లాండ్ థైమస్ గ్లాండ్. సో ఇక్కడ ఈ థైమస్ గ్లాండ్ ఏమంటారు అంటే చైల్డ్హుడ్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. చైల్డ్హుడ్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? ఈ థైమస్ అనేటువంటి గ్లాండ్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే
మధ్యలో ఇరువైపులా లంగ్స్ ఉంటాయి. థొరాసిక్ క్యావిటీలో లంగ్స్ ఉంటాయి. లంగ్స్ మధ్యలో స్టెర్నమ్ అనేటువంటి బోన్ ఉంటుంది. దీన్ని బ్రెస్ట్ బోన్ అని కూడా అంటారు. ఈ స్టెర్నమ్ అనేటువంటి బోన్కి అంటే లంగ్స్కి మధ్యలో స్టెర్నమ్ అనేటువంటి బోన్కి వెనుక భాగంలో ఈ థైమస్ గ్లాండ్ అనేటువంటిది లొకేట్ అయి ఉంటుంది. సో ఇది థైమోసిన్ అనేటువంటి పెప్టైడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. థైమోసిన్ అనేటువంటి పెప్టైడ్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. సో థైమోసిన్ యొక్క పెప్టైడ్ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇమ్యూనిటీలో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకే అంటే ఇమ్యూనిటీలో అంటే సిఎంఐ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఇది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకే దీన్ని మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఏంటిది, ఈ గ్లాండ్ అనేది చైల్డ్హుడ్ గ్లాండ్ అని ఎందుకన్నాము అంటే ఇది చైల్డ్హుడ్ ఏజ్లో అంటే చైల్డ్గా ఉన్నప్పుడు ఇది బాగా దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చైల్డ్హుడ్ ఏజ్లో ఏమవుతుంది, దీని యొక్క సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ప్యూబర్టీ, సర్టెన్ ఏజ్ వచ్చేసరికి అంటే టీనేజ్ వచ్చేసరికి దీని యొక్క సైజ్ అనేది మ్యాక్సిమం సైజ్లోకి వస్తుంది. అదే అడల్ట్లో చూసినట్లయితే డీజనరేట్ అయిపోతుంది. అదేవిధంగా ఓల్డ్ ఏజ్లో డిజాపియర్ అయిపోతుంది. కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది, చైల్డ్హుడ్ ఏజ్లో ఇంక్రీజ్ అవుతుంది. ప్యూబర్టీ అంటే టీనేజ్కి వచ్చేసరికి ఈ గ్లాండ్ ఏమవుతుంది, maximum size ఉంటుంది. తర్వాత అడల్ట్ ఏజ్ ఏజ్లో ఏమవుతుంది, డీజనరేట్ అయిపోతుంది. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి టోటల్గా ఇది డిజాపియర్, టోటల్గా ఇది కుంచుకుపోతుంది. కాబట్టి అందుకే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అంటే ఏంటి, చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ప్యూబర్టీ ఏజ్కి వచ్చేసరికి దానికి మ్యాక్సిమం సైజ్లోకి వస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఓల్డ్ ఏజ్లో డిజాపియర్ అయిపోతుంది. కాబట్టి ఇది ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో టోటల్గా పీనియల్ గ్లాండ్, నెక్స్ట్ వన్ థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ అవి సెక్రీట్ చేసేటువంటి హార్మోన్స్, అదేవిధంగా వాటి యొక్క ఫంక్షన్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి, ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి వాటి యొక్క హార్మోన్స్ని బ్లడ్లో రిలీజ్ చేస్తాయి. అంటే వీటికి ఇవి ఏంటంటే వీటికి ఆర్గాన్స్, నెక్స్ట్ వన్ టిష్యూస్ లేవు కాబట్టి డైరెక్ట్గా వాటి యొక్క హార్మోన్స్ని బ్లడ్లో రిలీజ్ చేస్తాయి. బ్లడ్లో రిలీజ్ చేసి వాటిని ఏ ఆర్గాన్ అయితే ఉందో వాటిపై వర్క్ చేయడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, ఇది మెటబాలిక్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తాయి. అదేవిధంగా మన యొక్క బాడీ అనేది హోమియోస్టాసిస్ అంటే సమతా స్థితిలో, మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా సక్రమంగా జరగడానికి హోమియోస్టాసిస్ బాడీ అనేది సమతా స్థితిలో ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఈ
ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఇవి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ క్లాస్లో నేజల్ గ్లాండ్ అంటే మాస్టర్ గ్లాండ్ దేని గురించి చెప్పుకున్నాం, పిట్యూటరీ గ్లాండ్ గురించి చెప్పుకున్నాం. అందులో మరలా 2 రీజియన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటవి 2 రీజియన్స్? ఎడినోహైపోఫైసిస్, న్యూరోహైపోఫైసిస్. ఈ ఎడినోహైపోఫైసిస్ కొన్ని హార్మోన్స్ని, న్యూరోహైపోఫైసిస్ ఇంకొన్ని హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి. వాటి యొక్క ఫంక్షన్స్ అంటే ఏంటి? ఎడినోహైపోఫైసిస్ చూసినట్లయితే గ్రోత్ హార్మోన్, నెక్స్ట్ వన్ ACTH ఎడినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటెనైజింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్ ఇంకా కొన్ని 6 హార్మోన్స్ని ఇది సెక్రెట్ చేస్తుంది. 6 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. ప్రొలాక్టిన్, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వీటిని సెక్రెట్ చేస్తుంది. వాటి యొక్క ఫంక్షన్స్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే న్యూరోహైపోఫైసిస్. ఈ న్యూరోహైపోఫైసిస్ అనేటువంటిది 2 హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. అవి ఏంటి అంటే వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ అనేటువంటి 2 హార్మోన్స్ని ఇవి న్యూరోహైపోఫైసిస్ పిట్యూటరీ గ్లాండ్లో ఉండేటువంటి పోస్టీరియర్ లోబ్ అయినటువంటి న్యూరోహైపోఫైసిస్ సెక్రెట్ చేస్తుంది. వాటి యొక్క ఫంక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఇవి ఏంటి అంటే ఈ గ్లాండ్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ గ్లాండ్స్ రిమైనింగ్ అంటే ఇంకేమున్నాయి? అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీస్. నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. అంటే ఈ గ్లాండ్స్ అనేవి ఏమవుతుంది? ఈ గ్లాండ్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయినా తక్కువ రిలీజ్ అయినా కూడా కొన్ని డిజార్డర్స్ అనేవి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ సెక్రెట్ అయిపోతే హైపర్ థైరాయిడిజం అంటాం. అదేవిధంగా ఇది తక్కువ సెక్రెట్ అయితే పిల్లల్లో క్రిటినిజం అనేటువంటి డిసీజ్ వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ కొన్ని డిజార్డర్స్ అనేవి వస్తాయి. సో అదేవిధంగా థైమస్ గ్లాండ్ కూడా ఏంటంటే ఇమ్యూనిటీలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ థైమోసిన్ ఎప్పుడైతే రిలీజ్ కాలేదో ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోతుంది అని చెప్పొచ్చు. సో టోటల్గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. డైలీ లైఫ్లో కూడా ఇవి మేజర్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈ యూనిట్కి వచ్చేసరికి యూనిట్ 3లో యూనిట్ 3లో నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ 1, నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ 2 గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ మజిల్ కాంట్రాక్షన్, థియరీస్ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్ దాని నుంచి ఎస్ఏ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ గ్లాండ్స్ నుంచి కూడా ఒక ఎస్ఏ అనేది రావడం జరుగుతుంది. మ్యామేరియల్ రీప్రొడక్షన్లో కూడా ఒక ఎస్ఏ అనేది రావడం జరుగుతుంది. నర్వ్ ఇంపల్స్ నుంచి షార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో నుంచి ఇంచుమించు 2 ఎస్ఏలు ఒక షార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ లెసన్లో నుంచి. సో యూనిట్ 3లో ఇంకొక ఈ గ్లాండ్స్ అయిపోయిన తర్వాత మ్యామేరియల్ రీప్రొడక్షన్ ఉంటుంది. అది చెప్పుకుంటే టోటల్గా ఈ యూనిట్ 3 అవుతుంది. తర్వాత ఈకాలజీ స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత లాస్ట్ యూనిట్ 1 స్టార్ట్ చేసుకున్నాము, గ్యామెటోజెనిసిస్. ఆ టాపిక్ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి అది లాస్ట్
చెప్పుకుందాం, టాపిక్ గురించి లాస్ట్ చెప్పుకుందాము. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే చెప్పుకున్నాం కదా, ఈ పిట్యూటరీ మేజర్గా పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ వాటి యొక్క ఫంక్షన్స్ దానివల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ కూడా ఒక ఎస్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎస్సీ అనేది ఇస్తారు. సో మీరు ఇందులో నుంచి ఒక 2 ఎస్ఏలు ఒక షార్ట్ అనేది